హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాపీ లెర్నింగ్. దిస్ ఈజ్ సంతోష్ కోకా. మనం ఏపీ వైట్ పేపర్ సంబంధించి పార్ట్ బై పార్ట్ చూస్తున్నాం. సో ఈరోజు పార్ట్ 4కి సంబంధించి చూస్తే లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలకు సంబంధించి మనం కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ మెన్షన్డ్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ లా అండ్ ఆర్డర్ వైట్ పేపర్ డాక్యుమెంట్? ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రతలకు సంబంధించిన శ్వేతపత్రంలో పేర్కొన్న వేలిముద్ర గుర్తింపు వ్యవస్థ పేరు ఏమిటి? సో ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ఫాస్ట్గా టైం కన్జ్యూమర్ లేకుండా నేను చదువుతుంటాను. మీరు వీడియో పాజ్ చేసి ఆన్సర్స్ ట్రై చేయండి, కామెంట్స్లో ఆన్సర్స్ అనేవి పోస్ట్ చేయండి. సో ఇక్కడ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అనేది ఆంధ్రప్రదేశ్ లా అండ్ ఆర్డర్ వైట్ పేపర్ డాక్యుమెంట్కి సంబంధించి మెన్షన్ చేసింది ఏది అని ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్స్ LHMS, AFIS, CID, LWE. సో ఇక్కడ షార్ట్ ఫామ్స్ అనేవి ఇచ్చే అవకాశం ఉంది. ఫుల్ ఫామ్స్ కూడా మనం కొన్నిటికి ఇలాంటి వాటి సిస్టమ్స్ కావచ్చు, కొన్ని యాప్స్ కావచ్చు, లేదా కొన్ని పోర్టల్ రిలేటెడ్ కావచ్చు, స్కీమ్స్ రిలేటెడ్ కూడా మనం కంపల్సరీ షార్ట్ ఫామ్స్ కూడా గుర్తుపెట్టుకుని వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. అయితే దీనికి కరెక్ట్ ఆన్సర్ AFIS, ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్గా దీన్ని పిలుస్తాం. ఇది మనకి ఆల్మోస్ట్ 580 ఫింగర్ ప్రింట్ కేసెస్ అనేవి రికార్డ్ చేసింది. అదేవిధంగా 980 పామ్ ప్రింట్స్ కూడా, అంటే వేలి ముద్రలు 580 అయితే మన చేతి ముద్రలు 98గా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. రైట్. సో ఇది కరెక్ట్ ఆన్సర్, ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్. అయితే ఇక్కడ అదర్ ఆప్షన్స్ కూడా మనం ఒకసారి చూద్దాం. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్గా దీన్ని పిలుస్తాం, LHMS అనేది. ఇది ప్రకాశం డిస్ట్రిక్ట్లో లాంచ్ చేశారు. ఇది ముఖ్యంగా ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే CCTV సర్వైలెన్స్, అంటే CCTV ద్వారా నిఘా అనేది పబ్లిక్ ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేసే విధంగా దీన్ని మనం ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా CID అనేది అందరికీ తెలిసిందే, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అనేది ఒక క్రైమ్ బ్రాంచ్గా ఉంటుంది, స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక బ్రాంచ్గా. రైట్. సో అయితే ఇది కంపల్సరీ క్రైమ్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి రెస్పాన్సిబుల్గా ఇది బాధ్యత తీసుకుంటుంది. ఇది LW అంటే అందరికీ తెలిసిందే, లెఫ్ట్ వింగ్ ఇన్ ఎక్స్ట్రీమిజంగా మనం పిలుస్తాం. నక్సల్ ఇన్సర్జెన్సీ కూడా మనం ఒక్కో పేరుతో పిలుస్తాం. ఇదైతే 1967లో మనం నక్సల్బరీ ప్లేస్ ఏదైతే ఉందో వెస్ట్ బెంగాల్లో, ఇక్కడ అప్రైజింగ్స్ ఏవైతే ఉన్నాయో ఉద్రిక్తతలకు సంబంధించి ఇక్కడ స్థాపించబడింది. రైట్. సో అయితే ఇవి మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, consider the following statements. The number of crimes against SCs registered from June 2019 to May 2024 is 10,377. The number of crimes against STs registered from June 2019 to May 2024 is 1,768. సో ఇక్కడ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎస్పెషల్లీ ఈ వైట్ పేపర్స్ రిలేటెడ్గా మనకు కంపల్సరీ అడిగే అవకాశం ఉంది. సో జూన్ 2019 నుండి మే 2024 వరకు SCలపై నమోదైన నేరాల సంఖ్య 10,377 అని ఇచ్చాడు. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఇది. సో ఎగ్జాక్ట్ మనకి ఈ వైట్ పేపర్స్లో ఉన్న ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మనం చూస్తే, అదేవిధంగా నెంబర్ ఆఫ్ క్రైమ్స్ అనేవి కూడా STకి సంబంధించి, STలపై నమోదైన నేరాల సంఖ్య కూడా 1,768 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. బోత్ 1 and 2 is the correct answer. Next important question, which of the following is not a measure mentioned in the document to improve law and order? ఈ క్రింది వాటిలో ఏది శాంతి భద్రతలను మెరుగుపరచడానికి పత్రంలో పేర్కొనబడిన చర్య కాదు అని ఇచ్చారు. ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ AFIS, ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింటింగ్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అనేది చూసాం. దాని స్థాపన అనేది ఫస్ట్ ఆప్షన్. ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ పోలీస్ స్టేషన్స్, ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ ఫైర్ ఆర్మ్స్, ఎన్హాన్స్డ్ క్రైమ్ రిపోర్టింగ్ సిస్టమ్స్. ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఈ 4 ఆప్షన్స్లో పర్టికులర్గా మనకి ఈ ఆంధ్రప్రదేశ్ వైట్ డాక్యుమెంట్ రిలేటెడ్ టు లా అండ్ ఆర్డర్కి సంబంధించి మనం చూస్తే ఈ డాక్యుమెంట్లో మెన్షన్ చేయనిది అడిగారు. రైట్. సో అది ఇక్కడ ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ ఫైర్ ఆర్మ్స్, అంటే పోలీస్ స్టేషన్ సంఖ్య అనేది పెంచడం అనేది కూడా ఉంది. అదేవిధంగా మనం గతంలోనే చూసాం AFIS స్థాపనకు సంబంధించి కూడా డీటెయిల్డ్గా ఉంది. అదేవిధంగా మెరుగైన నేర నివేదికల వ్యవస్థలకు సంబంధించి కూడా ఉంది. కానీ కొత్త ఆయుధాలు పరిచయం చేశారు అనేది ఎక్కడా లేదు, కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్. రైట్. సో అంటే ఇది మేజర్గా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ సంబంధించి, పోలీస్ ఎఫిషియన్సీ సంబంధించి ఫోకస్ చేస్తూ ఈ వైట్ పేపర్ అనేది రిలీజ్ చేశారు, కానీ ఈ కొత్త ఆయుధాలకు సంబంధించి ఎక్కడా లేదు. ఇన్కరెక్ట్ ఇచ్చారు కాబట్టి ఇది C. Next important question, consider the following statements regarding the initiatives from 2019 to 2024. 43 new police stations were established. A new cybercrime wing was created. 7 new women police stations were set up. Over 17,000 new personnel were recruited. రైట్. 17,000 మందికి పైగా కొత్త సిబ్బందిని నియమించారని ఇచ్చారు ఒక ఆప్షన్లో. సో ఇక్కడ ఇది కరెక్ట్ ఆన్సర్, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. అదేవిధంగా
7 కొత్త మహిళా పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేశారు, అది కూడా మనకి కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్, కొత్త సైబర్ క్రైమ్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు, అది కూడా కరెక్ట్ ఆప్షన్. 43 కొత్త పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేశారు, రైట్. లా అండ్ ఆర్డర్ వైట్ పేపర్ రిలేటెడ్గా మనకి ఇంపార్టెంట్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ చూస్తే కొన్ని ఇనిషియేటివ్స్ అనేవి ఈ డాక్యుమెంట్లో మనం చూడొచ్చు. మెన్షన్ చేసిన దాంట్లో చూస్తే కొన్ని మెజర్స్ అనేవి ఒక పార్ట్ ఆఫ్ మెజర్గా మనం ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ పరంగా అంటే కొత్తగా మనకి క్రియేట్ చేసినవి అనేవి కంపల్సరీ అడిగే అవకాశం ఉంది. సో డామ్ షూర్ క్వశ్చన్ ఇది, రైట్. సో ఆల్ ద అబవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. The number of crimes against women increased from 5,251 to 8,641. The number of POCSO cases increased during the period 2019 to 24. ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు, 1, 2, both 1 and 2 అన్నారు, రైట్. సో ఇక్కడ 2 స్టేట్మెంట్స్ని మనం పరిగణించాలి కంపల్సరీ. సో ఇక్కడ ఆప్షన్స్ బోత్ ఆర్ కరెక్టా లేదా ఓన్లీ 1 ఆర్ బోత్ రాంగ్ ఆప్షన్స్ అని, రైట్. సో నెంబర్ ఆఫ్ క్రైమ్స్ అనేవి మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మహిళలకు సంబంధించి నేరాల సంఖ్య అనేది 5,251 నుంచి 8,640కి పెరిగింది, ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ పోక్సో కేసెస్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి ఈ పీరియడ్లో, పర్టికులర్గా 2019 నుంచి 24 టైం పీరియడ్లో, రైట్. సో బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్సిడెంట్స్ హ్యాడ్ మోర్ అరెస్ట్స్ రికార్డెడ్ ఫర్ లీడర్స్ దాన్ ఫర్ యాక్టివిస్ట్. ఈ క్రింది సంఘటనలో ఏ సంఘటన కార్యకర్తల కంటే నాయకుల అరెస్టులు ఎక్కువగా నమోదయ్యాయి. ఇది కూడా వైట్ పేపర్స్ రిలేటెడ్గా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, ఎందుకంటే ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఎవరిని అరెస్ట్ చేశారు, ఎక్కడ అరెస్ట్ చేశారు ఇలాంటి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అడగకపోవచ్చు, కానీ ఈ పర్టికులర్ ప్లేసెస్ రిలేటెడ్గా కేసెస్ రిలేటెడ్గా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అడిగే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ మనం ఈ పర్టికులర్ క్వశ్చన్ మనం ఫోకస్ చేస్తే అంగళ్ళు, అదేవిధంగా పొంగనూరు, బోత్ ఇన్సిడెంట్స్, నెయిదర్ ఇన్సిడెంట్ అనేది ఇక్కడ ఫోకస్ చేయాలి, రైట్. ఈ క్రింది సంఘటనలు ఏ సంఘటనలో కార్యకర్తల కంటే నాయకుల అరెస్టులు ఎక్కువగా నమోదయ్యాయి అనేది ఇక్కడ మనకి క్వశ్చన్ కాబట్టి ప్రాపర్గా మనం ఫోకస్ చేస్తే కరెక్ట్ ఆన్సర్ బోత్ ఇన్సిడెంట్స్ అనేది ఇక్కడ చెప్పొచ్చు, రైట్. ఈ అంగళ్ళు పొంగనూరు ఇన్సిడెంట్స్ మనకి ఒక ఈ రాజకీయ ఉద్రిక్తలకు సంబంధించి మనకి చూడొచ్చు, రైట్. సో ఈ ఘటనలకు సంబంధించి మనం ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, which of the following measures was not introduced during 2019 to 24 to enhance law and order? 2019-24లో శాంతి భద్రతలను మెరుగుపరచడానికి ఈ క్రింది చర్యల్లో ప్రవేశపెట్టబడలేనిది ఏది, రైట్. ఏది ప్రవేశపెట్టబడలేదు అన్నారు, ఇది కన్ఫ్యూజ్ అవ్వకుండా క్వశ్చన్ అనేది చూడాలి, నాట్ అనేది, రైట్. సో అయితే న్యూ సైబర్ క్రైమ్ వింగ్, ఎన్హాన్స్డ్ పబ్లిక్ సర్వేలెన్స్, ఇంక్రీజ్డ్ నెంబర్ ఆఫ్ విమెన్ పోలీస్ స్టేషన్స్, ఇంట్రడక్షన్ ఆఫ్ కమ్యూనిటీ పోలీసింగ్. సో ఇక్కడ కమ్యూనిటీ పోలీసింగ్ అనేది మనకి ఇక్కడ ఎక్కడ మనకి ఈ డాక్యుమెంట్లో మనకి మెన్షన్ చేయలేదు అనేది మనకి తెలిసింది. కమ్యూనిటీ పోలీసింగ్ అనేది పరిచయం చేయలేదు, ఇది ఒకటి నాట్ ఇంట్రడ్యూస్డ్ డ్యూరింగ్ 2019 to 24 అన్నారు, అది గమనించండి, రైట్. సో అంటే శాంతి భద్రతలను మెరుగుపరచడానికి ఈ క్రింది చర్యల్లో ప్రవేశపెట్టబడలేనిది ఏంటంటే న్యూ సైబర్ క్రైమ్ వింగ్స్ అనేవి ఓపెన్ చేశారు, పబ్లిక్ సర్వేలు అంటే మెరుగైన ప్రజా నిఘాకు సంబంధించి కూడా మనం చూసాం, మహిళా పోలీస్ స్టేషన్ సంఖ్య కూడా పెరగడం అనేది చూసాం, బట్ కమ్యూనిటీ పోలీసింగ్ అనేది లేదు, ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాడ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యునానిమస్ ఎలక్షన్స్ ఇన్ 2021? ఈ క్రింది వాటిలో 2021లో అత్యధిక సంఖ్యలో ఏకగ్రీవ ఎన్నికలు ఎక్కడ జరిగాయని ఇచ్చారు. గ్రామ పంచాయత్స్, వార్డ్స్ ఆర్ డివిజన్స్ ఇన్ మున్సిపాలిటీస్, మండల్ పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్, జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్. సో ఇక్కడ 4 ఆప్షన్స్ చూస్తే గ్రామ పంచాయతీల్లోన, పురపాలక సంఘాల్లో, వార్డులు లేదా డివిజన్లోన, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల్లోన, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల్లోన అని ఇచ్చారు. ఇక్కడ గ్రామ పంచాయతీ సంబంధించి మనం ఈ పర్టికులర్ మన ఏకగ్రీవ ఎన్నికలు జరిగే అత్యధిక సంఖ్యలో, రైట్. జీపీ అంటే గ్రామ పంచాయతీలో మనం చూసుకుంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యునానిమస్ ఎలక్షన్స్ అనేవి మనకి ఆల్మోస్ట్ 2179 పోలింగ్ స్టేషన్లో జరిగే, ఇది గమనించాలి, రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద మెజర్స్ ఫర్ ఎన్హాన్సింగ్ లా అండ్ ఆర్డర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతను పెంపొందించే చర్యల గురించి క్రింది ప్రకటనలు పరిశీలించండి ఇచ్చారు. ఎన్హాన్స్డ్ యూజ్ ఆఫ్ సర్వేలెన్స్ టెక్నాలజీ వాజ్ ఇంప్లిమెంటెడ్, ఓవర్ 17,000 న్యూ పోలీస్ పర్సోనల్ వర్ రిక్రూటెడ్, అండ్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. 3 ఆప్షన్స్ మనం స్టేట్మెంట్స్ గమనిస్తే మనం ఇక్కడ సర్వేలెన్స్ అనేది మనం టెక్నాలజీ రిలేటెడ్గా మనం చూసాం, నిఘా సాంకేతిక పరిజ్ఞానం యొక్క మెరుగైన ఉపయోగం అమలు చేయబడింది ఆ పర్టికులర్ శాంతి భద్రతలకు సంబంధించి. అదేవిధంగా 17,000 మందికి పైగా కొత్త పోలీస్ సిబ్బందిని కూడా నియమించారు, ఇది కూడా కరెక్ట్ ఆప్షన్.
థర్డ్ ఆప్షన్ వచ్చే యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, అంటే మానవ అక్రమ రవాణా నిరోధక విభాగాన్ని ఏర్పాటు చేశారని ఇచ్చారు. ఇది మనకి ఎక్కడ ఈ డాక్యుమెంట్లో అయితే ప్రొవైడ్ చేయలేదు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అయితే ఏర్పాటు అనేది జరగలేదు, రైట్. సో ఇది గమనించాలి. ఈ పర్టికులర్ సర్వేలెన్స్ అండ్ రిక్రూట్మెంట్ రిలేటెడ్గా అయితే మనకు ఉంది, రైట్. 1 and 2 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెజర్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ టు కంబాట్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం? వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఈ క్రింది చర్యల్లో ప్రవేశపెట్టబడింది ఏది? ఇంక్రీజ్ ఇన్ పోలీస్ పర్సోనల్, ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ ఫైర్ ఆర్మ్స్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్పెషల్ యూనిట్స్, ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్స్. ఇక్కడ 4 ఆప్షన్స్ మనం చూస్తే పోలీస్ సిబ్బంది పెరుగుదల అనేది మనం చూసాం, రైట్. కరెక్ట్ ఆప్షన్ ఇది. సో కొత్త ఆయుధాల పరిచయం అది కూడా చూసాం. ప్రత్యేక విభాగాల ఏర్పాటు, ఇంటెలిజెన్స్ నెట్వర్క్ల మెరుగుదల. సో ఇక్కడ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఏదైతే ఉందో దాన్ని కంబాట్ చేయడానికి, అంటే ఎదుర్కోవడానికి ఇక్కడ కొత్తగా ప్రవేశపెట్టింది మనం చూస్తే పోలీస్ సిబ్బందిని పెరుగుదల అనేది మనం చూసాం, అది ఓకే. బట్ ఇక్కడ అడిగింది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెజర్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ టు కంబాట్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అడిగారు, అది గమనించాలి ఇక్కడ. అయితే కొత్త ఆయుధాలకు సంబంధించి కూడా కరెక్ట్ కాదు ఇది, రైట్. సో పోలీస్ పర్సనల్ అనేది ఇంక్రీజ్ చేశారు కానీ బట్ దీనికి సంబంధించి కాదు. నెక్స్ట్ ప్రత్యేక విభాగాల ఏర్పాటు, సి అంటే స్పెషల్ యూనిట్స్ అనేవి ఏర్పాటు చేశారు అనేది ఇక్కడ ఇచ్చారు. బట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్స్ అంటే ప్రత్యేకించి ఈ డాక్యుమెంట్లో మనకి ఆంధ్రప్రదేశ్ లా అండ్ ఆర్డర్ వైట్ పేపర్ సంబంధించి చూస్తే ఇంటెలిజెన్స్ నెట్వర్క్స్ అనేవి క్రియేట్ చేయడం జరిగింది ఇందులో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజాన్ని కంబాట్ చేయడానికి, ఎదుర్కోవడానికి, రైట్. సో కరెక్ట్ ఆప్షన్ అనేది డి ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ క్రైమ్స్ అగైనెస్ట్ విమెన్. మహిళలపై నేరాల గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. నెంబర్ ఆఫ్ క్రైమ్స్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 5,251 in 2014 to 19 to 8,641 in 2019 to 24. Dowry harassment cases constituted a significant portion of these crimes అని కూడా సెకండ్ స్టేట్మెంట్లో ఇచ్చారు. బోత్ స్టేట్మెంట్ మనం అబ్జర్వ్ చేస్తే సంఖ్య అనేది నేరాల సంఖ్య అనేది 2014 నుంచి 19లో 5,251 ఉంటే 2019 నుంచి 24లో 8,641కి పెరిగిందని ఇచ్చారు. ఇది కరెక్ట్ ఆప్షన్. అది మహిళలకు సంబంధించిన క్వశ్చన్ కాబట్టి కంపల్సరీ అడిగే అవకాశం ఉంది. డౌరీ హరాస్మెంట్ కేసెస్ కాన్స్టిట్యూటెడ్ ఏ సిగ్నిఫికెంట్ పోర్షన్, అంటే ఈ నేరాల్లో చూసుకుంటే వరకట్న వేధింపులు కేసులు గణనీయ భాగాన్ని కలిగి ఉన్నాయనేది ఇచ్చారు. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్, రైట్. సో ఈ రెండు కంపల్సరీ ఫోకస్ చేయండి. బోత్ 1 and 2 ఆర్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ పబ్లిక్ సేఫ్టీ పెర్సెప్షన్ వాజ్ నోటెడ్ డ్యూ టు గవర్నమెంట్ యాక్షన్స్ ఫ్రమ్ 2014 to 19? 2014 నుంచి 19 నుండి ప్రభుత్వ చర్యల కారణంగా ప్రజా భద్రత అవగాహనలో ఎంత శాతం పెరుగుదల నమోదైంది? ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్స్ ఇలాంటివి అడిగే అవకాశం ఉంది. కాన్సెప్చువల్గా కాకుండా కొన్ని ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ క్వశ్చన్స్, రైట్. సో ఇది 15% ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ డాక్యుమెంట్లో మనం చూసుకుంటే ఏపీ వైట్ పేపర్ అంటే శ్వేతపత్రాలకు సంబంధించి శాంతి భద్రతలకు సంబంధించి మనం చూస్తే 15% ఇంక్రీజ్ అనేది పబ్లిక్ సేఫ్టీ పర్సెప్షన్ అనేది గవర్నమెంట్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో 2014-19 మధ్య, అంటే అప్పట్లో అంటే మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించి చూసాం కాబట్టి 2014-19 అదే ప్రభుత్వం కాబట్టి ఈ క్వశ్చన్ అడిగే అవకాశం అయితే ఉంది. పబ్లిక్ సేఫ్టీ పర్సెప్షన్ అనేది ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్. ప్రజా భద్రత అవగాహనలో ఎంత శాతం పెరుగుదల నమోదైందని ఇచ్చారు, రైట్. 15%. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ క్రైమ్స్ అగైనెస్ట్ చిల్డ్రన్. పిల్లలపై నేరాలకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. ద పోక్సో యాక్ట్ వాజ్ యూజ్డ్ ఇన్ న్యూమరస్ కేసెస్ డ్యూరింగ్ 2019 to 24. క్రైమ్స్ అగైనెస్ట్ చిల్డ్రన్ డిక్రీజ్డ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. ఈ కాలంలో పిల్లలపై నేరాలు తగ్గాయని ఇచ్చారు. అది ఫోకస్ చేయాలి. పోక్సో యాక్ట్ అనేది నెంబర్ ఆఫ్ కేసెస్లో ఇక్కడ యూజ్ చేశారు 2019-24 కాలంలో, రైట్. ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ మనం చూస్తే ఈ డాక్యుమెంట్లో ముఖ్యంగా ఫోకస్ చేసింది ఈ క్రైమ్స్ అనేవి చిల్డ్రన్ అగెనిస్ట్గా ఉన్న క్రైమ్స్ అనేవి డిక్రీజ్ అయ్యాయి అనేది ఎక్కడ చెప్పలేదు, రైట్. సో అది 2019-24 సంబంధించి మనం చూస్తే, రైట్. సో ఇది ఇన్కరెక్ట్ ఆప్షన్. ఓన్లీ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఫోకస్ ఆఫ్ ద ఏఎఫ్ఐఎస్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఏఎఫ్ఐఎస్ యొక్క ప్రాథమిక దృష్టి ఏంటి అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ క్వశ్చన్లో మనం చూసాం
ఈ ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింటింగ్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ సంబంధించి షార్ట్ ఫామ్లో ఇచ్చారు ఇక్కడ, రైట్. సో అంటే ఇక్కడ ఐడెంటిఫైయింగ్ డిఎన్ఏ శాంపిల్సా, రికార్డింగ్ క్రిమినల్ హిస్టరీనా, ఫింగర్ ప్రింట్ అండ్ పామ్ ప్రింట్ ఐడెంటిఫికేషన్, ఎన్హాన్సింగ్ సర్వేలెన్స్ ఫుటేజా. అంటే ఇక్కడ కొన్నిసార్లు ఈ షార్ట్ ఫామ్ ఫుల్ ఫామ్ తెలియకపోవచ్చు. ఆ ఫుల్ ఫామ్ ఇస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ ఏంటనేది మనకు తెలుస్తుంది, రైట్. సో షార్ట్ ఫామ్తో ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో ఈ ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ మీద కంపల్సరీ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది, ఫోకస్ చేయండి. ఫింగర్ ప్రింట్ అండ్ పామ్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ అంటే వేలి ముద్ర మరియు అరచేతి ముద్ర గుర్తింపుకు సంబంధించి ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ లా అండ్ ఆర్డర్ ఇంప్రూవ్మెంట్స్. శాంతి భద్రతల మెరుగుదలకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిశీలించండి అని ఇచ్చారు. ఓవర్ 500 ఎలక్షన్ వైలెన్స్ కేసెస్ వర్ రిపోర్టెడ్ ఇన్ 2024. న్యూ ఫైర్ ఆర్మ్స్ వర్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ మెజర్స్. 2024లో 500కు పైగా ఎన్నికల హింస కేసులు నమోదయ్యాయని ఇచ్చారు. ఇది కరెక్ట్ ఆన్సర్ అకార్డింగ్ టు ద రీసెంట్ ఏపీ వైట్ పేపర్, రైట్. ఇక్కడ న్యూ ఫైర్ ఆర్మ్స్ వర్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ మెజర్మెంట్ అంటే శాంతి భద్రతల చర్యల్లో భాగంగా కొత్త ఆయుధాలు ప్రవేశపెట్టబడ్డాయని ఇచ్చారు. ఇది రాంగ్ ఆప్షన్. సో కొత్త ఆయుధాలు అనేవి ఇక్కడ మనకి మెన్షన్ చేయలేదు, ఈ మెజర్ అనేది లేదు, రైట్. సో అది గమనించాలి. ఓన్లీ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. And next question and last important question, which of the following incidents has the highest number of cases registered? ఈ క్రింది సంఘటనలో ఏ సంఘటనలో అత్యధిక కేసులు నమోదయ్యాయి, రైట్. అంగళ్ళు, పొంగనూరు, బోత్ ఇన్సిడెంట్స్ ఈక్వల్లీ, నెయిదర్ ఇన్సిడెంట్ అంటే అంగళ్ళులోనే ఎక్కువ అయిందా లేదా పొంగనూరులో ఎక్కువ అయిందా లేదా రెండు సంఘటనలో సమానంగా జరిగిందా, ఏ ఇన్సిడెంట్లోనూ జరగలేదా అనేది ఇక్కడ చూడాలి, రైట్. పొంగనూరులో మనకి తెలిసి ఆల్మోస్ట్ 409 కేసెస్ అనేవి రిజిస్టర్ అయ్యాయి, రైట్. సో అదే అంగళ్ళు చూసుకుంటే 286 కేసెస్ అనేవి రిజిస్టర్ అయ్యాయి, రైట్. సో ఇక్కడ హైయెస్ట్ అడిగారు. నెంబర్ ఆఫ్ కేసెస్ రిజిస్టర్డ్ ఇన్సిడెంట్స్ చూసుకుంటే పొంగనూరు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. సో అదేవిధంగా లోయెస్ట్ అనేది 286 కేసెస్, ఇది కూడా గమనించండి, రైట్. సో ఇవి మనకి లా అండ్ ఆర్డర్ రిలేటెడ్గా అటు తిప్పి ఇటు తిప్పి అయినా మనకి నార్మల్గా డైరెక్ట్ క్వశ్చన్స్ అయినా కొన్ని ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అయినా కాన్సెప్చువల్ ఆర్ కొన్ని సిస్టమ్ బేస్డ్ క్రైమ్స్ బేస్డ్ అనేవి ఇవి అడిగే ఛాన్స్ ఉంది, రైట్. సో ఫోకస్ చేయండి. సో యాంటీ గవర్నమెంట్ రిలేటెడ్గా ఎక్కువ అడిగే అవకాశమే లేదనుకుంటున్నాను. సో ఈ 16 క్వశ్చన్స్ మ్యాక్సిమం రిపీట్ చేసే అవకాశం ఉంది, రివైజ్ చేసుకోండి, కంపల్సరీ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద వెరీ బెస్ట్.